తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి సిట్ విచారణ జరపటం అశోచనీయం, అవమానకరం. ఫస్ట్ టైం చూస్తున్నాం మనం ఇలాంటిది. ఇంతవరకు ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో చేస్తున్నారు. కక్షపూరిత చర్యలుగా తీసుకోవాలి దీన్ని. మీరు జూబ్లీస్ బై ఎలక్షన్ నుంచి చూస్తూ ఉన్నాం అంటే ఆ ఎలక్షన్లో కూడా చాలా జరిగాయి, మీ మీద అటాక్ చేయడం కూడా జరిగింది. అంటే ఎందుకు కాంగ్రెస్ ఏమైనా గేమ్ ఆడుతుందంటారు? రాజకీయాలన్నాక సహజమే, ఆడుతూనే ఉంటారు, ఉంటానే ఉంటాయి. ఎవరి అధికారం వాళ్ళు చూపించుకుంటారు. చూశారు కదా, ప్రత్యక్షంగా చూశారు. ఇట్లా చాలామంది కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు అంటున్నారు. ఆ ఛాన్సెస్ ఉన్నాయా? ఈరోజు చూశారు కదా అందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటని. ఇంతకంటే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి అదే కనుక జరిగితే. ప్రతి కార్యకర్త ఊరుకోరు, బయటికి తరలొస్తారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా అయితే పోరాడామో అంతకంటే ఎక్కువ నిరూపించుకుంటారు బయటకు వచ్చి. తెలంగాణ రాష్ట్రం కోసం తెచ్చిన నాయకుడి కోసం. మొదటగా హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత సంతోష్ రావు. ఎట్లా అంటే ఇంత పెద్ద స్థాయి వాళ్ళని సిట్ విచారణ చేయడం వల్ల ఏమైనా కింద లీడర్స్కి ఏమంటారు డల్ అయిపోతారనే విధంగా వ్యవహరిస్తున్నారు. డల్ అవటానికి ఏముంది? మా పెద్ద లీడర్లే విచారిస్తున్నారు అని భయపడతారు కదా చాలా. ఎవ్వరూ భయపడరు, జనాలు ఎవ్వరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చారు. జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్లో చూసారుగా ఎంత ధైర్యంగా ముందుకు వచ్చారు, ఎట్లా పోరాడాము, ఎట్లా ముందుకెళ్ళాము. బీఆర్ఎస్ పార్టీ గురించి మనమే చెప్పుకోవడం కాదు, మన ఎదురు వాళ్ళే మనల్ని పైకి లేపుతున్నారు అంతే. ఇంకా రెండోది ఏమి లేదు. మన సత్తా ఏంటో తెలుసు కాబట్టి మనం చూపించుకోకుండా వాళ్ళే చూపిస్తున్నారు మన సత్తా ఏంటో. ఇట్లా 2029లో మళ్ళీ అధికారం చేపట్టబోతున్నారా? అది కంపల్సరీ. బీఆర్ఎస్ తప్పకుండా వస్తుంది ఈసారి. దాదాపు జూబ్లీస్ బై ఎలక్షన్ మీరు 1 month కష్టపడ్డారు. కానీ దాదాపు మినిస్టర్లు, చిన్న లీడర్ నుంచి మినిస్టర్ల దాకా మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎందుకు ఒక్క లేడీ కోసం ఇంత ఫైట్ ఇచ్చారు? ఎంత చేసినా, ఎంతమంది వచ్చినా, మనకు అన్ని ఓట్లు వచ్చినాయంటే మాటలేం కాదు. అంటే అక్కడే నిరూపించుకున్నాం మన సత్తా ఏంటో. మనమే నైతికంగా గెలిచామని ఆ రోజే చెప్పాను నేను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. మాగంటి గోపీనాథ్ గారు దాదాపు ఈ పార్టీలో ఎన్నోసార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఒక్క మాటలో చెప్పండి, కేసీఆర్ గురించి ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవారు? ఒక తండ్రిలా భావించేవాళ్ళు. కేసీఆర్ గారి నీడలో పార్టీ బాగుంటుంది, పార్టీ పెద్దగా ఆయన చాలా మంచి తెలివితేటలు ఉన్నాయన. ఆయన ఎన్టీఆర్ తర్వాత మన కేసీఆర్ గారు అంతకంటే మించిన నాయకుడు, చాలా నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు. మీరు కేసీఆర్ కూడా అందరము ఆ పార్టీలో నడిచిన వాళ్ళమే. మీరు కేసీఆర్ గారిని కలవడం జరిగింది, ఏమంటారు కేసీఆర్ గురించి? మంచి నాయకుడు ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. అందరికీ తెలుసు మన రాష్ట్రం మొత్తం మన నాయకుడు మన కోసం ఏం చేశారు, ఎంత కష్టపడ్డారు, ప్రజలకు ఎంత మేలు చేశారు. అప్పుడు ఎలా ఉంది పరిపాలించినప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది, ప్రజలందరికీ తెలుసు. మీరు హైదరాబాద్లోనే ఉంటూ ఉన్నారు. గతంలో కేసీఆర్ రాకముందు కరెంట్ ఎలా ఉండే, వాటర్ ఎలా ఉండే, మీరు చూసింది ఏంటి? అప్పుడు రోజు కరెంటు ఇబ్బందులు ఉండేవి, వాటర్ ఇబ్బంది ఉండేది. మనం అధికారంలోకి వచ్చినాక కరెంటు ఇబ్బంది లేదు, జనరల్తో పని లేదు, ఇన్వర్టర్లతో పని లేదు, వాటర్ ప్రాబ్లం అసలు లేదు.